పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గ క్రోసూరు సొసైటీ చైర్మన్ గా జనసేన క్రోసూరు మండల పార్టీ అధ్యక్షులు కడియం శివ నాగమల్లేశ్వరరావు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న పెదకురపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, గుంటూరు మిర్చి ఆడ మాజీ చైర్మన్ వెన్న సాంబశివరెడ్డి, పెదకురపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎర్రంశెట్టి రామకృష్ణ, 5 మండలాల టీడీపీ మరియు జనసేన అధ్యక్షులు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పెద్దలు మన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ వెన్న సాంబశివరెడ్డి గారికి, అలాగే వేదిక నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే క్రోసూరు మిగతా మండలాల నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం అలాగే జనసేన పార్టీ కార్యకర్తలందరూ అలాగే అభిమానులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు ఈ జనసంఘాన్ని చూసిన తర్వాత ఇందాక ర్యాలీలో ఈ 2 పార్టీల కలయిక ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ నియోజకవర్గంలో అయితే ముఖ్యంగా ఎవరు కూడా మన పెద్దలు భాష్యం ప్రవీణ్ గారు చెప్పినట్టుగా మొన్నే చెప్పారు మన తాలూరు మీటింగ్ లో, రాబోయే మూడు పీరియడ్లు కూడా 3 టర్మ్స్ కూడా ఆయన మరి ఈ పెదకురపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పి మనందరం కూడా ఈ 2 పార్టీల కలయిక ఈ రకంగా మనందరం అన్నదమ్ములాగా ఉండి మరి ఆయన విజయానికి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని సొసైటీ సంబంధించిన సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శివనాగేశ్వర గారికి, అట్లానే డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంకటరావు గారికి, బ్రహ్మయ్య గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఎంత చేసినా గానీ ఇంకా చేయాల్సింది మిగిలిపోతున్నాం. ఎందుకంటే భౌగోళికంగా అంత పెద్ద నియోజకవర్గం, అంత పెద్ద గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటిది, పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి నియోజకవర్గం. సో ఇలాంటి నియోజకవర్గంలో ఖచ్చితంగా రైతుల కోసము పనిచేయాలి ప్రభుత్వం, అంటే రైతుల కోసమే పనిచేయాలి నాయకులు అనేది ఉద్దేశంగా గతంలో కూడా అప్పుడే మా రామకృష్ణ గుర్తు చేశారు. ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు చెప్పారు, ప్రవీణ్ గారిని గెలిపించండి, ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేసి తీరుతారు, లేకపోతే నేను నిర్ణయిస్తాను. ఇవాళ సంవత్సర కాలంగా ఎమ్మెల్యే గారు ఆయనకున్నటువంటి అనుభవం మేర ఏ రకంగా మీకోసం తపన పడుతున్నారో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపన పడుతున్నారో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కరోజు కావడం నేను చెప్పినట్టుగా గతం నుంచి ఎంత చేసినా కానీ అట్లా మిగిలిపోయింది. ఓవర్ నైట్ ఒక్కరోజు అభివృద్ధి అనేది మనకు కనిపిస్తుంది. మీరందరూ కూడా దానికి సహకరించాలి. ఏ రకంగా సహకరించాలంటే ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను రోడ్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడాను. సెంటర్ లో ఒక పాత